దాసన నమస్తే నమస్తే మన దాసన నమస్తే నమస్తే దాసన వచ్చింది మన దాసన వచ్చింది దాసన వచ్చింది దాసన వచ్చింది నమస్తే దాసన నా పేరు రంగన్న రాన్న నమస్తే దాసన నా పేరు రంగన్న రాన్న రాన్న లోపలికి రాన్న నమస్తే అమ్మా కాఫీ తీసుకుంటా నమస్తే అమ్మా కాఫీ ముహూర్తం తీసుకుంటా టైం అవుతుంది మొదల పైసలు తెప్పి అమ్మా ముహూర్తం టైం అవుతుంది మొదల పైసలు తెప్పి తమ్ముడు కోసం అన్న అన్న కోసం తమ్ముడు అన్నట్టు విన్నాను తమ్ముడు కోసం అన్న అన్న కోసం తమ్ముడు అన్నట్టు విన్నాను నీ తమ్ముడు కోసం ఇలా కన్నా చెప్పినట్టు చాలా కష్టపడి నువ్వు నీ తమ్ముడు కోసం నాకు చెప్పినట్టు చాలా కష్టపడి చూస్తుంటే చాలా ఖుషిగా ఉంది నేను నిజంగా చెప్తున్నానే ఇందులో నా గొప్పతనం ఏం లేదన్నా. చూస్తుంటే చాలా ఖుషిగా ఉంది అన్న శివ అని ఇందులో నా గొప్పతనం ఏం లేదన్నా. డబ్బంతా వీడే ఏర్పాటు చేశాడన్నా. చాలా మంచి పని చేసిండు డబ్బంతా దోస్తానంటే వీడే గదే ఏర్పాటు కదా. చేశాడన్నా. ఒకరికొకరు మంచి పని చేసిండు ఎవరేం దోస్తానంటే గదే కదా జానడు పొట్టకొకరు హెల్ప్ చేసుకోవడం ఎవరేం తమ్ముడికి జాబ్ వచ్చిందనుకో జానడు పొట్టకొకరు తిప్పలని పోతాయి మీ తమ్ముడికి జాబ్ ఏదో విధంగా వచ్చిందనుకో నీ తిప్పలని మీరు పోతాయి చెప్పినట్టుగా డబ్బు రెడీ చేశాం. ఏదో విధంగా ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం డబ్బు రెడీ చేశాం. ఒరే ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో. గసంటి ఏమొద్దు ఈ కాలు మొక్కుడు ఏమొద్దు నా కాళ్ళ మీద పడదానికన్నా ఈ కాలు మొక్కుడు అవే అన్న కాళ్ళ మీద పడు నా కాళ్ళ మీద పడదానికన్నా ఇగో మీ అన్న కాళ్ళ మీద పడు రేయ్, ఆయన కదా నీకు పైసలు ఇచ్చింది అలా అనుకుంటే డబ్బులు ఇచ్చిన వీడి కాళ్ళకి దండం పెట్టరా. అలా అనుకుంటే డబ్బులు ఇచ్చిన వీడి కాళ్ళకి దండం పెట్టరా. నువ్వు ఎవరి కాళ్ళకి దండం పెట్టాల్సిన పని లేదు కానీ మంచి ఉద్యోగంలో చేరి ఎవరి కాళ్ళకి దండం పెట్టాల్సిన పని లేదు కానీ మీ మంచి ఉద్యోగంలో చేరి చాలు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ముహూర్తం టైం మీ అయిపోతుంది అన్నయ్యకి సాయంగా మొదల పైసలు నిలబడరా. ఇర్రి చాలు వాసు, ఇవ్వు. ముహూర్తం టైం అయిపోతుంది మొదల పైసలు ఇర్రి వాసు, నీ చేత్తు నువ్వేవరా నీ చేత్తు నువ్వేవరా. పైసలు ఇచ్చారు కదా మీ నసీబ్ మారినట్టే మీకు అన్ని మంచి రోజులే మీకు కష్టాలు మారినట్టే మీరు మీకు అన్ని మంచి రోజులే మీరేం మీ కష్టాలు తీరిపోతాయి మీరు అడిగినట్టు డబ్బులు మొత్తం ఇచ్చేస్తాం. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్తే మీరు అడిగినట్టు మా వాళ్ళు మొత్తం సంతోషంగా ఉంటారండి. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్తే మా వాళ్ళు కొంచెం సంతోషంగా ఉంటారండి. ఈ పైసలు ఇచ్చేటోళ్ళకి ఇచ్చి పైసలు ఇవ్వాలి కదా ఈ పైసలు ఇచ్చేటోళ్ళకి ఇచ్చి ఎట్లా లేదన్నా నిలబడుతుంది జర ఒక్కబట్టరు ఏదో అన్న నువ్వు చెప్పబట్టే వాడు ఈ డబ్బులు ఏర్పాటు చేశాడు. ఏదో నీకెంత తొందరగా చెప్పబట్టే వాడు ఈ డబ్బులు ఏర్పాటు చేశాడు. నీకెంత తొందరగా ఫీల్ అయితే అంత తొందరగా ఉద్యోగంలో పెట్టిస్తా. ఆడి మనసు కూడా కుదురు పడుతుంది. నీ పేరు చెప్పుకుంటాం ఆడి మనసు కూడా కుదురు పడుతుంది. అటు గవర్నమెంట్ వాళ్ళ పని మనమేనా చౌకర్ దుకాణం పోతున్నాం ఎట్లా పోయినా ఒక నెల గవర్నమెంట్ వాళ్ళ పని ఎట్లా పోయినా ఒక నెల పడుతుంది. నెల కాగానే వాళ్ళకు ఒక కాగితం ఇస్తారు మీ వాడిని ఒకరు ఎక్కుతాడు. నెల కాగానే వాళ్ళకు ఒక కాగితం ఇస్తారు మరి నేను వస్తా మీ వాడిని ఒకరు ఎక్కుతాడు అన్నా సరేనా మరి నేను నన్ను వస్తా నమ్మి అన్న వీడి ఆటోని వీళ్ళ ఆవిడ నగల్ని తాకట్టు పెట్టి వీడి ఆటో ఇచ్చారన్న. వీళ్ళ ఆవిడ నగల్ని తాకట్టు పెట్టి మమ్మల్ని ఒడ్డున పడేయండి నాకు డబ్బిచ్చారు. చూడతామి మీరు ఊరికే ఎలాగైనా చెప్పిందే చెప్పకు మమ్మల్ని ఒడ్డున పడేయండి అన్న. చూడతామి ఊరికే చెప్పిన గవర్నమెంట్ ఆఫీసులో డోర్ తెరిచే వాడి దగ్గర నుంచి సంతకం పెట్టే గవర్నమెంట్ ఆఫీసులో డోర్ తెరిచే వాడి దగ్గర నుంచి సంతకం పెట్టే వాడి వరకు అందరూ మాట్లాడారు. నాకు ఈ సెట్ ఫిగర్ చేయగరి దినాం చేస్తూనే ఉంటా పని మామూలు పంపే ఫవర్ ఉంది దినాం చేస్తూనే కాకపోతే పంపే ఫవర్ ఉంది అందుకే ఆయన కాకపోతే దేనికైనా ఒక తనిఖీ ఉంటది కదా అందుకే చూడతామి నువ్వే పరిచయం కాకు నన్ను పరిచయం చేయకు చూడతామి ఫిగర్ ఉండు నువ్వే పరిచయం కాకు నన్ను పరిచయం చేయకు ఫిగర్ ఉండు నీకు రాజయోగం పడుతుంది పట్టి తీరుతుంది అవుతమి నీకు రాజయోగం పడుతుంది పట్టి తీరుతుంది అవుతమి ఇంతకు నీది మీనరాశా మీనరాశి సూపర్ తమ్ముడు మీనరాశి ఏ డోకా లేదు ఫస్ట్ సూపర్ తమ్ముడు అయిపోతుంది ఇంకా నీకు ఏ డోకా లేదు ఫస్ట్ నీ పని అయిపోతుంది ఈ దాసన్న మీద భరోసా పెట్టుకో సరేనా ఈ దాసన్న మీద భరోసా పెట్టుకో సరేనా అన్నా నేను చూస్తుంటే రాజకీయాల్లో బాగా నలిగినట్టు కనిపిస్తున్నావు అన్న. నేను చూస్తుంటే రాజకీయాల్లో బాగా నలిగినట్టు కనిపిస్తున్నావు అన్న. పెద్ద పవర్ఫుల్ మనిషిలాగా తమరు నా కొడుక్కి పనిపించబోతున్నారు అన్న. చాలా సంతోషం అన్న. తమరు నా కొడుక్కి పనిపించబోతున్నారు. చాలా సంతోషం అన్న. అడుగు పోతే ఏం లేదన్నా పర్సనల్ డౌట్ చాలా గొడవలు అవుతున్నాయి కదా వీటిని ఆపలేకపోయారా మన దగ్గర చాలా గొడవలు అవుతున్నాయి కదా వీటిని ఆపలేకపోయారా తగువులు ఎక్కడైతే ఢిల్లీకి ఎందుకే ఇగో పెద్దయినా తగువులు ఎక్కడైతే ఢిల్లీకి ఎందుకే ఇగో పెద్దయినా బల్బ్ ఎక్కడుంది మరి లేదా గట్లే నేను ఆడి పోతే గిల పనులు లేదా గట్లే నేను ఆడి పోతే గిల పనులు అయితే మంచిదయ్యా. సరే నేను వస్తాను. ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా వాళ్ళెవరు వాళ్ళది పనికి వాళ్ళ మాటలు నువ్వు ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరమా వాళ్ళెవరు వాళ్ళది పనికి వాళ్ళ మాటలు నువ్వు
ఏదైనా నీ ఆశ నెరవేరబోతుందిరా. కంగ్రాచులేషన్స్ రే. థ్యాంక్స్ రా. ఏదైనా నీ ఆశ నెరవేరబోతుంది. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. మంచి ఉద్యోగస్తుడు అవుతున్నావు. థ్యాంక్స్. ఎప్పుడైనా మేము ఎదురుపడితే పట్టించుకుంటావా? మంచి ఉద్యోగస్తుడు పలకరిస్తావా? ఎప్పుడైనా ఏంట్రా మేము ఆ ఎదురుపడితే మాటలు? పట్టించుకుంటావా? ఈ వాసన కనీసం చీప్ గా పలకరిస్తావా? తీసేస్తారేంట్రా? ఏంట్రా ఆ మాటలు? నేను ఇప్పటికీ మీ ఫ్రెండ్. ఈ వాసన అంత చీప్ గా తీసేస్తారేంట్రా? నేను ఎప్పటికీ మీ ఫ్రెండ్ నేరా? ఉన్న పార్టీ వీడే. మనం అంతా ఒకటే. రేయ్, ఉన్న వాళ్ళలో చిన్న హెల్ప్ చేస్తా. పార్టీ వీడే. చెప్పమ్మా నీకోసం ఏదైనా చేస్తా. నాకు చిన్న హెల్ప్ చేస్తా కావాలరా. చెప్పమ్మా నీకోసం ఏదైనా చేస్తా. నాకు డబ్బంతా 10,000 కట్టేసావు కదా, కావాలరా. మళ్ళీ 10,000 ఎందుకు? 10,000 ఇప్పుడు నాకున్న డబ్బంతా బట్టలన్నీ కట్టేసావు కదా, పాతవైపోయారా? మళ్ళీ 10,000 ఎందుకు? జాబ్ లో జాయిన్ అవ్వాలిగా. ఇప్పుడు నాకున్న బట్టలన్నీ పాతవైపోయారా? చూసు అవి జాబ్ లో జాయిన్ అవ్వాలిగా. అంతే కాదురా, మంచి బట్టలు జాబ్ వచ్చిన సందర్భంగా మీకు మంచి పార్టీ ఇద్దామని. అంతే కాదురా, అందుకే జాబ్ వచ్చిన సందర్భంగా మీకు మంచి పార్టీ అవునరా? ఇద్దామని. నీకు గుర్తుంది కదా, అందుకే నేను చిన్న కొత్త help డైరీ చేయరా? కొన్నా. ఏసీ బార్ లో పాటించు కదా. అందుకే నేను అడిగేది. కొత్త డైరీ కొన్నా. డ్రెస్ ఏసీ షూస్ బార్ లో కొన్న తర్వాత పాటించుకోండి. మిగిలిన పార్టీకేరా? అరే డ్రెస్ ఏదైనా షూస్ కొన్న 2,000 తర్వాత అంటే ఓకే. మిగిలిన పార్టీకేరా? 10,000 అంటే కష్టం. అరే ఏదైనా ఇవన్నీ నాకు 2,000 అంటే తెలుసురా. ఓకేరా. నేను ఇంకా మరీ పాత 10,000 వాసన అంటే కాదురా. కష్టంరా. ఈసారికి నాకు తెలుసురా. రేపు జీతం రాగానే క్యాష్ డౌన్ చేసేస్తాను కాదురా. సరేనా? ఈసారికి ఇవ్వు. రేపు జీతం రాగానే క్యాష్ డౌన్ చేసేస్తాను. సరేనా? రేమో మీ డార్లింగ్ వస్తుందిరా. అరే త్వరగా బలి తీయండిరా. అరే త్వరగా బలి తీయండిరా. రేయ్, బండి తిప్పరా. రేయ్, బండి తిప్పరా. ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ? నిన్ను చూసి ఎన్నిసార్లు పారిపోవాలి? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా మాట పట్టించుకోవా? నిన్ను చూసి ఎన్నిసార్లు పారిపోవాలి? నీకు అసలు నాకు నీ గుర్తుందా? నిర్ణయం నా ఏంటో మాట చెప్పి పట్టించుకోవా? తీరాలి. పట్టించుకోను. నిర్ణయమా? ఏ నిర్ణయం? నాకు నీ నిర్ణయం ఏంటో చెప్పే విషయం కాదు, వచ్చి నిర్ణయమా? బండెక్కు. ఏ నిర్ణయం? రోడ్డు మీద చెప్పే విషయం చెప్పేది కాదు, నీకే. వచ్చి ఎక్కు. బండెక్కు. చెప్పేది నీకే, ఎక్కు. హలో అన్నా ఆ వాసుగాడు మన అమ్మాయి గారితో మాట్లాడుతున్నాడు అన్న. హలో అన్నా, ఆ వాసుగాడు మన అమ్మాయి గారితో మాట్లాడుతున్నాడు అన్న. పారిపోకుండా చూడండి. ఇప్పుడే వస్తాను. అట్లాగే అన్న. అక్కడి నుంచి పారిపోకుండా చూడండి. ఇప్పుడే వస్తాను. అలాగే అన్నా. యాండి టిఫిన్ రెడీ. యాండి టిఫిన్ రెడీ. యాండి యాండి ఎక్కడికి గన్ తీసుకు బయలుదేరారు? యాండి నీ ఎక్కడికి గన్ కూతుర్ని తీసుకు శవంగా బయలుదేరారు? ఇంటికి తీసుకురావడానికి. నీ కూతుర్ని వద్దండి. శవంగా అంత పని ఇంటికి చేయకండి. తీసుకురావడానికి. కాస్త నా మాట వినండి. వద్దండి. చిన్నపిల్ల అంత పని చేయకండి. కాస్త నా మాట వినండి. అది చిన్నపిల్ల, వదిలేయండి. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా. నువ్వు లక్ష చెప్పావు. నీకు నిశ్చితార్థం అయిపోయింది. నువ్వు లక్ష చెప్పారు. నిశ్చితార్థం సగం పెళ్లితో సమానం. నిశ్చితార్థం అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఆయన భార్య. నిశ్చితార్థం సగం పెళ్లితో సమానం. ఒక పరాయి మగాడి కోసం ఆయన భార్యవి. నా కోసం రావడం ఒక పరాయి మగాడి కోసం సాంప్రదాయం అనిపించుకో. నా కోసం రావడం చాలా తప్పు. సాంప్రదాయం అనిపించుకోదు. ఎవరిని లవ్ చేయలేను. పరిస్థితులు ఎన్నే కాదు. నా ఎవరిని లవ్ చేయలేను. నా కళ్ళు నెరవేర్చుకోవడం కోసం నానా అవస్థలు పడుతున్నాను. నా కళ్ళు నెరవేర్చుకోవడం కోసం ఇప్పుడే దానికోసం అవస్థలు పడుతున్నాను.
ఫ్యామిలీ పొజిషన్ కూడా దానికోసం డబ్బులు కట్టాం. మా చెల్లెలు ఇంకా చదువు ఫ్యామిలీ పొజిషన్ కూడా అంతగా బాగా చదువు తర్వాత మా చెల్లెలు ఇంకా చదువు చాలా బాధ్యతలు ఉన్నాయి. చదువు తర్వాత జాబు పెళ్లి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అన్నా అదుగో అన్నా ఓ పక్కన మా వదిన అలీ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఓ పక్కన మా వదిన దిగులుగా అలీ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆయన మీదే మా ఫ్యామిలీ చాలా దిగులుగా ఉన్నాడు. ఇన్ని కష్టాల్లో ఉన్నా నాకు ఆయన మీదే మా ఫ్యామిలీ భారం అంతా ఉంది. ఇన్ని కష్టాల్లో ఉన్నా నాకు ఈ ప్రేమ అవసరమా? పెళ్లి కొడుకు చాలా మంచివాడు కదా, పైగా ఫారెన్ లో ఉంటున్నాడు. పెళ్లి కొడుకు చాలా మంచివాడు కదా, పైగా ఫారెన్ లో ఉంటున్నాడు. నన్ను మర్చిపోరేవతి. చక్కగా తన పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి. చక్కగా తన పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయి. చూడు రేవతి, ఆల్రెడీ మీ నాన్న నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏదో ఆల్రెడీ మీ నాన్న నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏదో అదృష్టం బాగుండి బయటపడ్డాను. అలాగని ప్రాణభయంతో నేను కాదంటున్నాను అనుకోవద్దు. అలాగని నాకే ప్రాణభయంతో నేను కాదంటున్నాను అనుకోవద్దు. నాకే నీ పద్ధతి నచ్చడం లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో రేవతి. నీ మంచిగా చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకో. క్షేమం కోరేవాడిగా చెప్తున్నాను, నీ మంచిగా చెప్తున్నాను. నన్ను కష్టపెట్టు. నీ క్షేమం కోరే నాన్న మనసు కూడా కష్టపెట్టొద్దు. కష్టపెట్టు. మీ నాన్న మనసు కూడా కష్టపెట్టొద్దు. ఆ ఫారెన్ సంబంధం చేసుకొని అందరినీ తృప్తిపరచు రేవతి. ఆ ఫారెన్ సంబంధం చేసుకొని ఆనందపరచు. అందరినీ తృప్తిపరచు. మీ అమ్మా నాన్నల్ని అందరినీ ఆనందపరచు. ముఖ్యంగా మీ అమ్మా నాన్నల్ని. శభాష్ వాసు, శభాష్. వాస్తవానికి నిన్ను కాల్చి వాస్తవం వచ్చానయ్యా. కానీ నీ మాటలతో నా మనసును కరిగించానయ్యా. కాల్చే చేతుల్ని నా మనసును కరిగించావు. కాల్చే చేతుల్ని కట్టిపడేశావు. బయటవాడు, పరాయివాడు నా మాట విన్నాడు, నన్ను అర్థం చేసుకున్నాడు. పరాయివాడు కానీ నా మాట విన్నాడు, నన్ను అర్థం చేసుకున్నాడు. నువ్వు నన్ను అర్థం చేసుకోవా? నా రక్తం క్షమించండి నాన్న, నన్ను నువ్వు క్షమించండి. నన్ను అర్థం చేసుకోవా? క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. మర్చిపోలేక మాట్లాడదామని వచ్చాను. నేను వాసుని మర్చిపోలేక మాట్లాడదామని వచ్చాను. అర్థమయ్యేటట్టు చెప్పాడు వాసు. నాకు బుద్ధొచ్చేలా చేసి ఇంకా నేను నా పద్ధతి చెప్పాను నాన్న. మీ మనసును కష్టపెట్టాను. ఇంకా నేను నా పద్ధతి ప్రకారమే నడుచుకుంటాను. మీ మనసును కష్టపెట్టాను. మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను. వాసు, ఇప్పటి వరకు మొండిగా ఉన్న నా కూతురు మార్చావయ్యా. ఇప్పటి వరకు మొండిగా ఉన్న నా కూతురు మార్చావయ్యా. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? చాలా థ్యాంక్స్. అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? వాసు, నువ్వు జెంటిల్మెన్ గా బిహేవ్ చేసినప్పుడు వాసు అలాగే బిహేవ్ చేయాలి కదా. నువ్వు జెంటిల్మెన్ గా బిహేవ్ చేసినప్పుడు నేను అలాగే బిహేవ్ చేయాలి. రేవతి పెళ్లికి నువ్వు తప్పకుండా చూడు వాసు. మొదటి పంక్తిలో మొదటిగా నువ్వు కూర్చుని భోంచేయాలి. ఓకే, మొదటి పంక్తిలో మొదటిగా నువ్వు కూర్చుని భోంచేయాలి. తప్పకుండా సార్. మీరు ఇన్విటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా వస్తాను. తప్పకుండా సార్. మీరు ఇన్విటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా వస్తాను. అలా ఉండాలి. గుడ్, అలా ఉండాలి. రేయ్ అన్నా అమ్మాయి బండి తీసుకుందా? అట్టాగే అన్నా. రేయ్ అన్నా అమ్మాయి బండి తీసుకుందా? అట్టాగే అన్నా. బియ్యం మార్కెట్ లో కిలో 40 రూపాయలు అమ్ముతున్నా మనకేం పర్వాలేదు. మార్కెట్ లో కిలో 40 రూపాయలు అమ్ముతున్నా మల్లెపూల్లా నిగనిగలాడిపోతుంది. అన్నం చూడు ఎలా ఉందో, మల్లెపూల్లా నిగనిగలాడిపోతుంది. రా భోంచేయ్. నాకు ఆకలిగా లేదురా. అక్కడ కూర్చున్నావంటే రా భోంచేయ్. నాకు ఆకలిగా లేదురా. కాసిన మంచినీళ్ళు అమ్మా. అమ్మా రాణి, కాసిన మంచినీళ్ళు అమ్మా. అమ్మా బెండకాయ వేపుడేసుకో. బెండకాయ వేపుడా? దానిలో టెంకాయ పౌడర్ కలిపి ఉంటారు. బెండకాయ వేపుడా తింటే దానిలో టెంకాయ పౌడర్ కలిపి ఉంటారు. అబ్బా తింటే ఉంటుంది మజా. వద్దురా, నాకు ఆకలేదు, నువ్వు తిను. వద్దురా, నాకు ఆకలేదు, నువ్వు తిను. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ములక్కాళ్ళు వేసినట్టున్నారు. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వచ్చేస్తుంది వేసినట్టున్నారు. చెప్పొద్దు సాంబార్ అని వచ్చేస్తుంది. ఆ వాసన బట్టే చెప్పొద్దు సాంబార్ అని. ముందొచ్చి భోంచేరా.
అక్కడ కూర్చుని ఏదేదో మాట్లాడతావేంటి? నాకు ముందు ఆకలి భోంచేరా. కాలేదు. నువ్వు తిను తిను అన్న. కొంచెం అన్నం పెట్టు. నాకు ఆకలి కాలేదు. వద్దమ్మా. నువ్వు తిను తిను అన్న. చారుందా? కొంచెం అన్నం పెట్టు. నీకు ఇష్టమని టమాటా చారు చేశాను. చారుందా? టమాటా చారా నీకు ఇష్టమని టమాటా చారు చేశాను. కోటేశ్వరులాగా టమాటా చారా వేపుడు పులుసు సాంబారు రసం చేసేస్తున్నావు. కూర వేపుడు పులుసు సాంబారు రసం చేసేస్తున్నావు. ఉన్నాళ్ళ ఇళ్ళల్లో రసాలు గెసాలు దేనికి ఉన్నాళ్ళ ఇళ్ళల్లో ఏంటి నాన్న చేసుకునేవాళ్ళు. ఎందుకు కొనుక్కుంటున్నావు? దేనికి ముందొచ్చి భోంచేరా. ఏంటి నాన్న నాకు ఆకలిగా ఎందుకు లేదురా. కొనుక్కుంటున్నావు? ముందొచ్చి భోంచేరా. అమ్మా రాణి ఆకలిగా కాసిన లేదురా. మంచులు పోయమ్మా. అమ్మా రాణి కాసిన మంచులు పోయమ్మా. అది టివ్వే. నీళ్లు అని అసలు తాగడానికి లేకుండా చేసేట్టున్నాడు. అది టివ్వే. నీళ్లు అని అసలు తాగడానికి లేకుండా చేసేట్టున్నాడు.